अरे टिप्पू सुल्तान तू बच गया रे కారు మాత్రం మరగారే మరి ఇంత రఫ్ హ్యాండ్లింగ్ పెళ్ళి అవ్వలేదయ్యా నీకు నల్లచెరు మైనింగ్ ఇదేగా ఇదే వెళ్ళి తొందరరా ఏంటయ్యా బాబు పెళ్ళాలా చూసుకోవాలయ్యా బండిని స్టెప్నీలా కాదు సూపర్ రా నువ్వు ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు మేడం రెడ్డప్ప 100 కోట్లు ఆస్తి ఉంటది 100 వేలు కాదు 1,00,000 కోట్లుంటాయి మా తాత బుడే సుల్తాన్ టైలర్ మేడం మక్కాకి వెళ్దాం అనుకున్నాడు డబ్బుల్లాకి వెళ్ళలేకపోయాడు మా అయ్య పీర్ సుల్తాన్ మక్కా కంటే ముందు అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు మేడం ఈ టిప్పు సుల్తాన్ నేనైనా మక్కా వెళ్దాం అనుకుని రోజుకి పైసా పైసా పోగు చేసుకుంటున్నా రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం రేయ్ దిల్ దియా దీవానంకో దౌలత్ దియా గుండోంకో కుత్తోంకో టిప్పు నేను రేణుకమ్మ ఘాటికి వెళ్ళాలి ఏదైనా టాక్సీ వస్తే ఆపుతావా మరీ 1,00,000 కోట్లేంటి మేడం టూ మచ్ రే టూ మచ్ నేను పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకొని వస్తాను 1,00,000 కోట్లేంటి మేడం సైదా ఉన్నాడా సైదా సైదానా అల్లో కేడు బొమ్మ బాగుంది కదా ఊరంతా ఒక లేడీ జనరల్స్ కోసం ఇస్తున్నారు అది నువ్వేనా సైదా ఉన్నాడా అన్నా సైదా బ్యాక్ అంతే 4 కోసినందుక ఉచ్చ పోసినందుక నేను కాదు వస్తున్నాడు అడిరా అక్కడు సైదా నువ్వేనా నువ్వా సైదా సైదా నువ్వేనా వాడు ఎక్కడ ఉంటాడు రా ఎక్కడ ఉంటాడు వాడు ఎక్కడ చెప్పరా రేణుకమ్మ ఘాట్ అసలు నువ్వు ఆర్టిస్ట్వేనా అలా కుట్టావేంటి వీళ్ళు చేసిన పనికి కొట్టడం కాదు పాతి పెట్టాలి ఒక్కొక్కడిని అక్కడ ఎవరైనా చేస్తే అసలు నీ వెనక ఎందుకు పడ్డారు వీళ్ళు నేను డాక్యుమెంటరీ చేస్తున్నాను ఐఎమ్ మీడియా పర్సన్ అందుకే మీడియానా రెడ్ అప్ ఏమో ఐరన్ కోసం మీరేమో ఆడియన్స్ కోసం తవ్వుకోండి అంటే మీడియా తప్పంటావా మీడియా వల్ల ఎక్కడేం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది కరెక్ట్ తెలుస్తుంది కాకి దంతములన్నీ గాడిది గుడ్డు బరువు ఎంత ఏ సునకానికి ఎక్కడ సీన వేయచున్నది ఇంతేగా అసలు ఎవరికి కావాలండి అన్ని వాట్ యు మీన్ మీడియా అనేది పెద్ద సర్కస్ అయితే సర్కస్ లో ఇక్కడ చూసే వాళ్ళందరూ బఫూన్లు అవుతారు అంతే తేడా can't believe this how can you call media a circus బాబు కైకు లేట్ బాబు జల్దీ ఆవు బాబు బేటా పిల్లరా బాబు రేటిపో రేణుకమ్మ ఘాట్కి వెళ్ళాలి పద రేణుకమ్మ ఘాట జల్దీ ఆవు బాబు ఇంకా తవ్వితే అక్కడ మైన్లో ప్రాబ్లం వస్తుంది ఇక్కడ వాటర్ పడితే అక్కడ ఎఫెక్ట్ ఎందుకు వస్తుందిరా మీరేం చేస్తారో నాకు తెలియదు
ఈ రోజు మాత్రం 6000 ట్రక్కులు కింద వెహికల్స్ మూవ్ అవడం కష్టం సార్. అండర్ గ్రౌండ్ మొత్తం నీళ్లు నిండిపోతాయి. వర్కర్స్ ఇరుక్కుపోతారు సార్. ರಾಜು ಹೇಳು ನಾನು ಅಡಗದವನು ಬಂದವನಿ. ಯಾವನು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಹೋಗಿದ್ನೆ. ಅವನು ಹುಡುಕೊಂಡು ಬಂದವನ. ನಿನಗೋಸ್ಕರ ರಿರ್ಗಮ್ಮ ಘಾಟ್ಗೆ ಬರ್ತಾವನನ್ನ. ಇಲ್ಲಿಗ ಬರ್ಲಿ, ಇಲ್ಲೇ ಊತಾಕ್ತೀನಿ. ಅರೆ ಚಿನ್ನ, ಚೆಕ್ ಪೋಸ್ಟ್ ನಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? మేడం నిజంగా 1,00,000 కోట్లు ఉంటాయంటారా? 1,00,000 కోట్లు చిల్లరగా మార్చి లెక్క పెట్టమంటే వాడు అయిపోతాడు. రెడ్డెప్పుగాడు లెక్క పెట్టలేడు. రాజా ఆ బ్లడ్ ఏంటి రాజా? వాళ్ళ ప్లేస్ లో పిసుకొడతాను. అబ్బోని అబ్బా పిసుకుడితే ఫైట్ కూడా చేస్తారా భయ్యా? టైం భయ్యా. అరే భయ్యా నువ్వు నాటకాలు వేసేవాడివి కదా, పిసుకుంటానికి ఎంతలో వచ్చావు, మళ్ళీ రేడుగమ్మ గాటికి ఎందుకు వస్తున్నావు? మేడం కోసం. మేడం ఏం చేస్తారు భయ్యా? సర్కస్ లో పని చేస్తారు. జోకరి వారా ఊరుగా భయ్యా సర్కస్ అంటే. ఇట్రా, జిమ్నీ సర్కస్ తెలుసా? వెళ్ళా మేడం అక్కడే. నమ్మబుద్ధి కావట్లేదు రాజా. అంటే నేను నాటకాలు వేసేవాళ్ళు ఉన్నానా? లేవు 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 రాజా. మరదే మేడం కూడా సర్కస్. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఈ బండి పెట్టుకున్నాను రాజా. స్మూత్ గా ఇది హ్యాండిల్ చేయ రాజా. గంగమ్మ కోనేరు కదా? పేరుకే కోనేరు. ఇప్పుడు గంగమ్మ లేదు, కోనేరు లేదు, మొత్తం తవ్వేశారు. ఎవరు ఈ ఊరికి కొత్త అంటావు రాజా. ఇన్ని పాత విషయాలు ఎలా తెలుసు నీకు? మా తాత ఊరే. ఒకప్పుడు ఇది ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు ఇలా మైనింగ్ చేసి పనికి రాకుండా చేశారు. మీ తాత కూడా